ఫోకస్ టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తికి మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిలతో కలిసి తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు సీఎం సభాస్థల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 1000 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం తన చిన్ననాటి మిత్రులతో 2 గంటల సేపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గడుపుతారని తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. పాలమూరు మిద్దుబిడ్డ, నల్లమల్ల పులిబిడ్డ, వనపర్తితో ఎంతో సంబంధం ఉన్న శ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు 2వ తారీఖు రోజు వనపర్తికి వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వనపర్తికి వస్తున్నారు. ఆ రోజు ప్రజాపాలనలో భాగంగా మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వనపర్తిలో ఆయన పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గం అయినా, దాంతోపాటు ఇక్కడ కొడంగల్ ఎమ్మెల్యే గెలిచి కొడంగల్ ఎమ్మెల్యే ఉన్న వనపర్తి ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి వనపర్తితో అనుబంధం ఉంది కాబట్టి వనపర్తిని గుండెలో పెట్టి చూసుకుంటాం. వనపర్తికి వేరే నియోజకవర్గానికి పర్యటించినట్లు కాకుండా వనపర్తి నియోజకవర్గానికి పోతే ప్రత్యేకంగా ఒక బ్రాండ్ గుర్తింపు వనపర్తిలో ఒక ముఖ్యమంత్రి గారు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటి వరకు వనపర్తి నియోజకవర్గంలో ఈ 14 నెలల కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అవన్నీ పోయిన తర్వాత 397 కోట్లు అభివృద్ధి కార్యక్రమానికి డబ్బులు ఇచ్చిన్నాడు. రేపు 2వ తారీఖు నాడు ఇక్కడ మార్చి 2వ తారీఖు నాడు దాదాపు మన వనపర్తి నియోజకవర్గంలో వనపర్తికి సంబంధించి 721 కోట్లకు ఇప్పటివరకు జీవోలు రెడీ ఉన్నాయి. ఆ 721 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయబోతున్నారు, దానికి శంకుస్థాపన చేయబోతున్నారు. దాంతో 721 కోట్లకు సంబంధించిన ఫౌండేషన్ లేబోతున్నారు. దానిలో ముఖ్యంగా వనపర్తిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కు ఆయనకు చాలా అనుబంధం ఉంది కాబట్టి ఆయన టెంపుల్ కొంచెం డెవలప్ చేయాలంటే 1 crore ఇచ్చినాడు SDF నుంచి. దాంతోపాటు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 502 బెడెడ్ హాస్పిటల్, దానికి కూడా 257 కోట్లతో దానికి కూడా ఫౌండేషన్ అయిపోతున్నాం. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి SC ST అందరికి సంబంధించిన ఒక కాంపౌండ్లో ఆ రేంజ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కట్టబోయే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు 200 కోట్లతోన, దాంతోపాటు సీఎం గారు చదువుకున్న స్కూల్ అండ్ కాలేజ్ దానికి కూడా ఒక 60 కోట్లతోన జీవో ఇచ్చి దానికి ఫౌండేషన్ అయిపోతున్నాం. వనపర్తి నియోజకవర్గంలో అంతకుముందు గడిచిన ఎలక్షన్లో ఒక జీవో లేకుండా IT టవర్ ఫౌండేషన్ వేసి ఉన్నారు. దాని ప్లేస్లో కొత్తగా జీవో వచ్చింది, 22 కోట్లతోన అది కూడా మనం ఫౌండేషన్ అయిపోతున్నాం. వనపర్తిలో కోర్టు కాంప్లెక్స్, అన్ని కోర్టులకు సంబంధించిన కోర్టు కాంప్లెక్స్ సంబంధించి 81 కోటి దానికి సంబంధించిన అయిపోతున్నాం. పెబ్బేరులో చాలా ఇబ్బంది ఉంది, హైవే పక్కన పెద్ద పట్టణం, అది మున్సిపల్ ఉంది. ఇక్కడ 30 బెడెడ్ హాస్పిటల్, అది కూడా 10 కోట్లతో ఫౌండేషన్ అయిపోతున్నాం. దాంతోపాటు రాజనగరం నుంచి పెద్దమందడి ఆ రోడ్డు చాలా రోజుల నుంచి ఇబ్బంది ఉంది. సో అది టెక్నికల్ ప్రాబ్లంతో R&Bకి పంపిస్తే అది అక్కడ R&Bలో లేదు, ఇక్కడ పంచాయతీరాజ్ లేకపోతే మళ్ళీ రిటర్న్ పంచాయతీరాజ్కి తీసుకొచ్చి మొన్న సీఎం గారికి చెప్తే దానికి ఇమీడియట్గా 40 crores జీవో ఇచ్చినారు పంచాయతీరాజ్లో, అది కూడా ఫౌండేషన్ అయిపోతున్నాం. మిగిలిన CRR గ్రాంట్స్ కింద పంచాయతీరాజ్ రోడ్కి సంబంధించిన ఒక 40 కోట్ల జీవో వచ్చింది, దాన్ని కూడా వేయబోతున్నాం. ST హ్యాబిటేషన్స్ వనపర్తిలో అదొక 10 కోట్లతోన, దాంతోపాటు ఇవన్నీ 721 కోట్లతోన అది చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే 377 కోట్లు విత్ జీవోస్తో సహా పెట్టుకున్న మొత్తం పేపర్స్. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు, కడుపుల కత్తెలు పెట్టుకొని గిల కొట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ జీవో నెంబర్లు ఇవన్నీ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆ మాట్లాడే ఆ పెద్ద మనుషులకు ఇన్నేళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇన్నేళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరికీ ఇక్కడ నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఎగ్జాంపుల్ వాటర్ ఉంది. కేరళ స్టార్ట్ చేసింది ఎవరు, ఎల్లూరు రిజర్వాయర్ కట్టింది ఎవరు, సింగోటం రిజర్వాయర్ కట్టింది ఎవరు, జొన్నలవాడ కట్టింది ఎవరు, గుడిపల్లి కట్టింది ఎవరు, కేరళ లెఫ్ట్ రైట్ బేన్ కెనాల్ కట్టింది ఎవరు, అవన్నీ అప్ టు కెనాల్ కల్లకుర్తి వరకు తీసుకుపోయింది ఎవరు, ఆ లట్టుపల్లి కాడ ఒకటి, ఇక్కడ అల్లిపూర్ దగ్గర ఒకటి 2 రెగ్యులేటర్లు కట్టి